లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. మరి మన లోకాన్ని ప్రేమించాలని ప్రశ్నిస్తే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు, ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, కన్ను ఏది ఇష్టపడుతుందో, శరీరం ఏమి ఇష్టపడుతుందో, ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ లోకమును ప్రేమించేవారిలాగా మనం ఉండకూడదు, లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి ప్రేమించేవారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఈ బట్టలు, ఈ బంగారం, ఈ తిండి, ఈ ఆస్తి, ఈ ఇల్లు, ఈ పిల్లలు మనకన్నీ ఇచ్చింది దేవుడేనండి. ఆమేన్. మనం ఏది అనుభవిస్తున్నా, మనం ఏది చేస్తున్నా, మనము చూస్తున్నా, మాట్లాడుతున్నా, మనం నడుస్తున్నా, అది ఏది చేస్తున్నా దానికి కారణము దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. 2 కాళ్ళతో నడుస్తున్నామంటే కాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 కళ్ళతో చూస్తున్నామంటే కళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నోటితో మాట్లాడుతున్నామంటే మగవారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ప్రాణాలతో ఉన్నాము అని అంటే అది దేవుడి కృప అయి ఉన్నది. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి లోకమును కాదు మనం ప్రేమించేది, ఈ లోకంలో మనకు సమస్తాన్ని ఇస్తున్న దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకం వైపు కాదు, దేవుడి వైపు చూస్తూ దేవుడి మీద మన ప్రేమను ఉంచాలి. స్తోత్రం కలుగునుగా.